హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. అందరూ బాగున్నారా అమ్మ? ప్రార్థన చేస్తున్నారా? మేము కూడా మీ కొరకు ప్రతిరోజు ప్రార్థిస్తున్నాము. మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలని, పరిశుద్ధాత్మ చేత నింపబడాలని, దేవుని ఆత్మీయ దీవెనలు పొందుకోవాలని ప్రతి దినము మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాము. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాము. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే, దేవుడు మనకు విధించినటువంటి శిక్షను ఆయన కొట్టివేసి ఉన్నాడట, మన శత్రువులను మన మధ్య వెళ్ళగొట్టి ఉన్నాడట. చూడండి ప్రియ స్నేహితులారా, ఎవరైనా ఏదైనా నేరము చేసి జైలుకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? వాళ్ళకి చాలా బాధాకరంగా ఉంటుంది. ఆ తప్పు చేసినంత వరకు వారు ఆ కోపంలో, ఆ ఆవేశంలో వాళ్ళు ఆ తప్పును చేస్తారు. ఆ భయంకరమైనటువంటి శిక్షకు గురి అవుతారు. ఆ తప్పు చేసేటప్పుడు వారికి ఎలా ఉంటుందంటే, నేను ఎలాగైనా వాని మీద పగ తీర్చుకోవాలి, వాణ్ణి ఎలాగైనా చంపాలనే కోపముతో, ఉద్రేకంతో ఎదుటి వారికి హాని కలిగిస్తారు. అలాంటి పొరపాటు వారు చేసినప్పుడు వాళ్ళు శిక్షకు పాత్రులవుతారు. వాళ్ళని జైల్లో వేసినప్పుడు వారికి ఎలా ఉంటుంది? చాలా భయంకరంగా ఉంటుంది వాళ్ళ జీవితము. ఎందుకనంటే చుట్టూ తన వాళ్ళు అనేవాళ్ళు ఎవరు ఉండరు. తన బంధువులు ఉండరు, తన స్నేహితులు ఉండరు, తన తల్లిదండ్రులు ఉండరు, తన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఈ విధంగా ఎవ్వరు ఉండరు. వాళ్ళు ఒంటరిగా జీవించాల్సి వస్తుంది. ఆ యొక్క జైల్లో ఎవరో తెలియనటువంటి వ్యక్తుల మధ్య వాళ్ళు ఎలాంటి వాళ్ళో, వాళ్ళు ఎలాంటి స్వభావము కలిగినటువంటి వాళ్ళో, వాళ్లకు ఎలాంటి దురలవాట్లు ఉన్నాయో మనకు తెలియదు. అలాంటి భయంకరమైన జనుల మధ్య మనము జీవించాల్సి వస్తుంది. చూడండి ప్రియ స్నేహితులారా, ఒక్క క్షణము మనకొచ్చినటువంటి కోపాన్ని, మనకొచ్చినటువంటి ఉద్రేకాన్ని ఆపుకున్నట్లయితే మనము భయంకరమైనటువంటి శిక్ష నుండి తప్పించుకోగలుగుతాము. కానీ ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, మీకు విధించినటువంటి శిక్షను నేను కొట్టివేసి ఉన్నాను. అంటే మనకు విధించినటువంటి శిక్ష, మనము ఏ పొరపాటైతే చేసి, ఏ యొక్క దుష్కార్యమైతే చేసి, ఎలాంటి చేయకూడని పని చేసి శిక్షకు పాత్రులమయ్యామో, శిక్షకు అర్హులమయ్యామో, దేవుడు వాటన్నిటి నుండి కొట్టివేసి మనకు నెమ్మదిని, విడుదలను దయచేస్తానని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ఇంకొక మాట ఏమంటున్నాడంటే, నీ శత్రువులను వెళ్ళగొట్టి ఉన్నాను. మన శత్రువులను ఏం చేస్తాడట? వెళ్ళగొట్టి ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి ప్రియ స్నేహితులారా, మన శత్రువులు అంటే మనకు హాని కలిగించే వాళ్ళే కాదు, మనకు కీడు తలపెట్టే వాళ్ళే కాదు, మన మీద కోపము పెట్టుకున్నటువంటి వాళ్ళే కాదు. ఉదాహరణకు మనకేదైనా స్థలాల దగ్గర కానీ, మనకు స్థలాల దగ్గర కానీ, ఇండ్ల దగ్గర కానీ, మన అన్నదమ్ములకు గొడవలు జరిగినట్లయితే వాళ్ళు ఏమని బెదిరిస్తారు? నిన్ను ఎలాగైనా చంపి నీ యొక్క స్థలాన్ని తీసుకుంటాను, నీ యొక్క ఇంటిని తీసుకుంటాను అని బెదిరిస్తారు. అప్పుడు మనకు భయం కలుగుతుంది. అమ్మో, వీడు నిజంగానే చంపుతాడా? ఈ ఇల్లు నాకు లేకపోయినా పర్వాలేదు, ఈ స్థలం నాకు లేకపోయినా పర్వాలేదు అనుకుంటాము. ఉద్యోగంలో కావచ్చు, లేకపోతే ఏదైనా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులే కావచ్చు, వాణ్ణి ఎలాగైనా చంపి వాని అధికారంలోనికి నేను వెళ్ళాలి, వాని ఉద్యోగాన్ని ఎలాగైనా పోగొట్టి వాని యొక్క ఉద్యోగాన్ని నేను సంపాదించుకోవాలి అని ఈ విధంగా మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు మనకు తలపెడుతున్నటువంటి కీడు, మనకు తలపెడుతున్నటువంటి అపాయము ఇవే కాదు మనకు శత్రువులు. ఇవే కాదు మనకు శత్రువులు. మన చుట్టూ ఉన్న సమస్యలు, అప్పుల సమస్యలే కావచ్చు, ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, నిద్ర పట్టకపోవడమే కావచ్చు, మన పిల్లలు మాట వినకపోవడమే కావచ్చు, మన భర్త, మన భార్య, మన తల్లిదండ్రులు మన యొక్క మాటను
వినకపోవడమే కావచ్చు. ఇవన్నీ కూడా మనకు శత్రువులుగా మన చుట్టూ మనలను వెంబడిస్తూ ఉంటాయి. మన జీవితంలో నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా మన సంతోషాన్ని దొంగిలిస్తూ ఉంటాయి. చూడండి ప్రియ స్నేహితులారా, అప్పుల సమస్యలు ఉన్నాయనుకోండి, ఎవరైనా నెమ్మదిగా ఉంటారా? అమ్మో ఈ అప్పు కట్టాలి, ఈ అప్పుల వాళ్ళు వచ్చి మా పరువు తీస్తారు, ఈ అప్పుల వాళ్ళు పదే పదే మమ్మల్ని అడిగి ఇబ్బంది పెడుతున్నారని మనకు ఎంతో బాధగా ఉంటుంది. నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఏ పని చేసినా, ఎటు వెళ్ళినా ఆ యొక్క సమస్య గుర్తుకు వస్తుంది. ఆ యొక్క అప్పు బాధే మన మనసులో మెదులుతూ ఉంటుంది. మన పిల్లలు ఏదైనా చెడు అలవాట్లకు బానిసైపోయారనుకోండి, మనకు నెమ్మది ఉంటుందా? ఉండదు. అయ్యో నా పిల్లలు ఎప్పుడు మంచి వాళ్ళుగా మారుతారు, నా పిల్లలు ఎప్పుడు ఆ చెడు అలవాటు నుండి విడుదల పొందుకుంటారు, నా పిల్లలు ఎప్పుడు నా మాట వింటారు అని మనము పదే పదే అదే మన పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటాము. మన భర్త త్రాగుబోతు అయ్యాడనుకోండి, చేసిన కష్టమంతా త్రాగుడుకు ఖర్చు పెడుతున్నాడనుకోండి, అప్పుడు మన కుటుంబం ఎలా ఉంటుంది? చాలా ఇబ్బందిలో ఉంటుంది. పిల్లలకు సరైన భోజనం ఉండదు, సరైనటువంటి బట్టలు ఉండవు, సరైనటువంటి చదువులు ఉండవు, ఇంట్లో లేమి ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. ఆ ఇంటి వాతావరణం అంతా ఒక భయంకరంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు ఒక భయంకరమైనటువంటి పరిస్థితులను, ఒక నెమ్మది లేనటువంటి పరిస్థితులను, ఒక అశాంతికరమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తాయి. కానీ దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే, నీ శత్రువులను నీ మధ్య నుండి వెళ్ళగొట్టి ఉన్నాను అని సెలవిస్తున్నాడు. ఎంత గొప్ప మాట ద్వారా దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడో చూడండి. ఎంత గొప్ప మాట ద్వారా దేవుడు మనలను బలపరుస్తున్నాడో చూడండి. అటువంటి భయంకరమైన పరిస్థితులలో, అటువంటి భయంకరమైనటువంటి దుస్థితిలో మనము జీవిస్తున్నప్పుడు ఆ పరిస్థితులన్నీ మన నుండి దేవుడు విడిపించి మనకు నెమ్మదిని, శాంతిని, సమాధానమును ఇస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. కానీ ప్రియ బిడ్డలారా, మనము చేయవలసిందల్లా ఏమిటంటే, ఆ సమస్యలకు కృంగిపోకుండా, ఆ బాధలకు కృంగిపోకుండా, ఆ బాధల వైపే మనము చూడకుండా, ఆ కష్టాల వైపే మనము చూడకుండా, మన యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ప్రార్థించినప్పుడు దేవుడు వాటన్నిటి నుండి విడిపించే దేవుడు, కాపాడే దేవుడు, రక్షించే దేవుడు. మన శత్రువులు మన మీదికి వచ్చినను వారిని మనకు మిత్రులుగా మార్చే దేవుడు. దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మన యొక్క ప్రవర్తన, మన యొక్క జీవిత విధానము దేవునికి ఇష్టానుసారంగా ఉన్నప్పుడు, దేవుడు ఇష్టపడినప్పుడు, మనలో పాపము కానీ, అంధకారము కానీ, చీకటి కానీ లేనప్పుడు, దేవునికి విరోధమైన క్రియలు మనలో లేనప్పుడు, దేవుడు మన శత్రువులను కూడా మనకు మిత్రులుగా మారుస్తానని సెలవిస్తున్నాడు. చూడండి, మనకి ఎక్కడికి వెళ్ళినా అపాయం అనేది కలగదు. ఏ స్థలానికి వెళ్ళినా కీడు అనేది మనల్ని వెంబడించకుండా దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు మనకు తోడుగా ఉంటాయని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము మనకున్నటువంటి సమస్యలను బట్టి, మనకున్నటువంటి బాధలను బట్టి మనము కృంగిపోకుండా, ఆ బాధల వైపే మనము చూడకుండా, ఆ బాధల వైపే మనము చూస్తూ మన జీవితంలో నిరాశ చెందకుండా, కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయము కలుగును అని కీర్తనకారుడు సెలవిచ్చినట్టుగా, ఆ పరలోకమందున్నటువంటి దేవుని వైపు మన చేతులు చాపి, మన హృదయాలు తెరచి, మనకున్నటువంటి సమస్యలన్నిటినీ ఆయన పాదముల దగ్గర పెడదాము. ఆయనకు ప్రార్థించినప్పుడు, మన దేవునికి మొరపెట్టినప్పుడు, మన దేవుడు సమస్త బాధలన్నిటి నుండి మనలను విడిపించే దేవుడు, కాపాడే దేవుడు, మనకు నెమ్మదిని, శాంతిని, సమాధానమును ఇచ్చే దేవుడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము భయపడకుండా, బాధపడకుండా, కృంగిపోకుండా, నిరాశ చెందకుండా దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాము. దేవుడు ఈ వాక్యాన్ని మనందరి హృదయాలలో ఫలింప చేయునుగాక. ఆమేన్. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు అయ్యా.
మా శత్రువులను మా మధ్య నుండి పారద్రోలి మాకు నెమ్మదిని దయచేస్తానని సెలవిచ్చిన దేవుడవయ్యా. అవును తండ్రి, మేము అనేక సమస్యల చేత, బాధల చేత, కష్టాల చేత సతమతమవుతున్నామయ్యా. వాటన్నిటి నుండి మమ్మల్ని విడిపించి మాకు నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేయమని వేడుకొనుచున్నాను. ఈ సమయమందు ప్రభువా అయ్యా, నీ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు నీకు వందనములు అయ్యా. ఈ ఉదయకాలం నీ వాక్యాన్ని బట్టి మేము బలపడుతూ ఆదరణ పొందుకుంటూ ఈ దినమంతా తండ్రి మేము ధ్యానించుకొనుటకు నీ కృప మాకందరికీ తోడుగా ఉంచుమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇంతవరకు ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.